ప్రజా సంక్షేమాన్ని మరి పరిగెత్తించాలి, ప్రజలకు అందరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలి. దానికోసం నాయకత్వం ఓడిపోయినటువంటి నాయకులు కూడా కలవలే కాబట్టి వారెవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల కోసం పనిచేయండి. నేను మీ జిల్లాలకు పర్యటిస్తా, మీకు కావాల్సినటువంటి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి, తప్పకుండా వాటన్నింటిని పరిష్కరిస్తా అని కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వాటికి ఏం లేదు, జస్ట్ ఎందుకంటే లీడర్లతో ఇంట్రాక్షన్ కోసం ఈరోజు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. మా ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 మంది వచ్చారు. వారందరూ మనసు విప్పి సీఎం గారితో మాట్లాడడం జరిగింది. వాటన్నింటిని కూడా వారు సావధానంగా విని సమాధానం చెప్పి ఒక హోప్, నమ్మకము, భరోసా ఓడిపోయినటువంటి లీడర్స్ కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు ఆ పథకాలను అమలు చేసేందుకు దాటవేసే ప్రయత్నం చేసినట్టు కూడా కేటీఆర్ అసలు ఆయనకు నిజంగా వాళ్ళ మైండ్ ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. మొట్టమొదటి హామీ రాష్ట్రంలో దళితుడిని మోసం చేసిర్రు, ముఖ్యమంత్రి చేస్తా అని, 3 ఎకరాలు ఇస్తా అని, నిరుద్యోగ భృతి అని వాళ్ళు చెప్పిండ్రు. ఫస్ట్ బడ్జెట్లో కూడా పెట్టిర్రు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు. 10 ఏళ్ళు అయింది, పరిష్కరించలేదు. మేము వచ్చి 10 రోజులు కాకముందే మమ్మల్ని ఈ రకంగా బదనాం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో ఉన్నటువంటి నమ్మకము, పెరుగుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒక్కొక్క అడుగు వేస్తూనే ఉంటాం. కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పార్టీ అదే అంటున్నా, అలాది ఎంతసేపు కూల్చడం, కాల్చడం ఇట్లాంటి పనులే తప్ప రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది? వాళ్ళు ఎంతసేపు ఇక్కడటువంటి సంపద అంతా దోచుకోవడం, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు, వాళ్ళకి నచ్చిన పథకాలకు వాడుకోవడం, పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు? కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మహిళలు ఎంతో సంతోషంగా ఎక్కే బస్సు ఇవాళ ములుగు నుంచి హైదరాబాద్ రావాలి. మరి ఆటోలో ఇక్కడ దాకా రాగలుగుతారా? ఇవాళ ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అందుకనే మహిళలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక మహిళ బయటికి రావడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ దొరకడం, వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ దొరకడం ఈ యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ కలిగినటువంటి పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి నచ్చడం లేదు. అందుకనే ఎక్కడ మేము ఎగ్గొట్టినాం, ఎక్కడ అసలు మాకు 100 రోజులు టైం ఉంది. మీరు గతంలో అసెంబ్లీ సమావేశం పెట్టడానికే ఎన్నికైన తర్వాత 1 రోజుల పైన తీసుకున్నారు ప్రమాణ స్వీకారాలు చేయడానికే. అంటే మరి మేము వెంటనే ఒక్కొక్క అడుగు వేస్తూనే ఉన్నాము. ఇంత దుర్మార్గంగా మాట్లాడము. అవే హామీలు మీరు కూడా ఇచ్చిర్రు. మేమన్న వాగ్దానం గ్యాసు మాకంటే ఇంకా తక్కువ చెప్పారు, ఇంకోటి ఎక్కువ చెప్పారు. మరి వాళ్ళు ఎట్లా అమలు చేద్దాం అనుకున్నారు? కాబట్టి అంటే వాళ్ళే పేటెంట్ హక్కులాగా ఈ రాష్ట్రానికి అంటే దొరలకు తప్ప ఇంకొకరికి ఎవరికి పరిపాలించే నైపుణ్యమో లేదా పరిపాలించే అర్హత లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుస్సాంప్రదాయాన్ని తీసుకొచ్చేదానికే ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు మంచిగా స్వేచ్ఛగా ఉన్నారు. ఖచ్చితంగా 2500 కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇవాళ కూడా అధికారులకు అది అర్హుల యొక్క లిస్ట్ అవుట్ చేయండి, డాటా మొత్తం ఎంట్రీ చేయండి, కంప్యూటర్లో సేవ్ చేయండి. అవన్నీ కూడా అవసరమైతే ఫిజికల్గా వెరిఫై చేయండి. ఇప్పుడు ఎవరెవరు అర్హత పొందినటువంటి అంటే అందరూ పెట్టుకున్నారు ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు. దాంట్లో ఏంటిదని కనీసం టైం కూడా తీసుకొని ఇవ్వకుండా ఎప్పుడు ఈ సోయి మీకు ఉండుంటే 10 ఏళ్లలో ఎంతో అసలు మా దగ్గరకు వచ్చే జనాలను చూస్తే మీరు ఆశ్చర్యం చేస్తారు. ప్రజావానికి వచ్చే వాళ్ళని చూస్తే సరిపోతుంది కదా, మీరు ఎంత నిర్లక్ష్యం చేసారో ప్రజా సమస్యల్ని. కాబట్టి వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ అధికారం కోసం అనుభవించినటువంటి సుఖాలు పాపం అనుభవించలేకపోతున్నారు. ప్రజాధనంతో అనుభవించారు అన్ని రకాలుగా, అవి కష్టమవుతుంది. కాబట్టి ఈ రకంగా దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలారా వీళ్ళ వేగిరం ఏందో ఇది వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ పదవుల కోసం తప్ప ప్రజల కోసం కాదు. తప్పకుండా మేము అన్ని వాళ్ళ లెక్క ఇతరత్ర దుబారా ఖర్చులు బంద్ పెట్టి మరి ప్రజలకు కావాల్సిందే ఫస్ట్ చేయాలని మిగతా అన్నింటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క స్కీమ్ ముందుకు తీసుకొస్తున్నారు. ఒక ఇంట్లో పోయినామంటే ఇల్లు కనీసం శుభ్రం చేసుకోవాలి. మీరంతా అప్పులకు బూజు పట్టించి పోయి దులుపుకోవడానికి టైం సరిపోతుంది. కాబట్టి అయినా కూడా బస్సు ఏదైతే పెట్టినామో ఫ్రీ బస్సు, అది వెంటనే దాని మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు.
అంటే సక్సెస్ ఎట్లా అవుతున్నారు వీళ్ళు అనేది కూడా నచ్చడం లేదు. సక్సెస్ కావద్దు, రీచ్ కావద్దు, ప్రజలకి సంక్షేమాలు అందొద్దు అనేటువంటి కోరిక వాళ్ళలో ఉంది. ఏదో